ఎందుకు? నేను పడుకుంటాను కదా. అంత కర్మేంట్రా నీకు? నువ్వు బయట పడుకోవడమేంటి? అసలు దీన్ని ఇంట్లో ఉంచడమే ఎక్కువ, తిండి పెట్టడమే దండగా. అమ్మా, సంపద బయట పడుకోలేదమ్మా. దానికంటే నీకెక్కువ బాధగా ఉందేంట్రా? బయట పడుకోలేకపోతే ఆవిడ గారి ఇంటికి ఆవిడ్ని వెళ్ళమను, వెళ్ళలేకపోతే బయటే పడుకోమను. అప్పుడైనా అది చేసిన తప్పేంటో, ఎంత క్షమించిరాందో తెలిసొస్తుంది. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది కదా, ఇంకొదిలేయమ్మా. పదే పదే సంపదని సూదుల్లాంటి మాటలతో గాయపరుస్తున్నావు. దాన్ని 4 మాటలంటేనే నీకు అలా ఉంటే, ఊళ్ళో ఉన్న 1000 మంది 1000 రకాలుగా అంటుంటే నాకెంత నొప్పిగా ఉంటుంది. ఏమండి, నేను బయట పడుకుంటాను. 2 రోజులు 3 రోజులు నిద్ర పట్టదు, తర్వాత అలవాటైపోతుందిలేండి. గుడ్ నైట్. కళ్యాణి, ఆ సంపద కాని ఈ మంచం మీద పడుకున్నట్టు కనిపిస్తే నిన్ను కూడా బయటికి పంపించేస్తాను. అలాగే అత్తయ్య. దమయంతి అత్త ఆ కళ్యాణి వైపు ఉన్నన్ని రోజులు నేనెంత ప్లాన్ చేసినా ఏవీ వర్కౌట్ అవ్వవు. ఎలా అయినా దమయంతి అత్తయ్య మనసు మార్చాలి, దమయంతి అత్తయ్యకి దగ్గరవ్వాలి. అప్పుడు కళ్యాణితో ఆట ఆడతాను, వేట ఆడతాను. మేడం, శౌర్య సార్ని పిలుస్తారా? సార్ వాకింగ్కి వెళ్ళారు, ఏమైనా పనుందా? అవును మేడం, ఈ ఫైల్ సార్కి ఇవ్వాలి. ఏంటి రమేష్ ఇలా వచ్చావు? సార్, కమిషనర్ మేడం గారు మీకు ఈ ఫైల్ ఇమ్మన్నారు, చాలా ఇంపార్టెంట్ అంట. మిమ్మల్ని చెక్ చేసి సైన్ చేసి పంపమన్నారు. ఇటు నేను చూస్తాను. ఏమైందండి అలా చూస్తున్నారు? ఎన్ని రోజులైంది నేను ఇలా చూసి సంపద. చాలా బాగున్నావు. ఇదిగో ఈ ఫైల్ జాగ్రత్తగా లోపల పెట్టు. అలాగేనండి. ఆఫీసర్, ఇంపార్టెంట్ ఫైల్ అంటున్నారు, మళ్ళీ తనకిస్తున్నారేంటి? మీరు మర్చిపోయారా? ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ నా దగ్గరే కదా మీరు దాస్తారు. పొరపాటున తను ఎక్కడైనా పెట్టేసి ఫైల్ మిస్ అయితే ఎంత ప్రాబ్లం అవుతుంది? 4 రోజులు ఉండిపోయే వాళ్ళకి ఇలాంటివి చెప్పకండి. నా దగ్గరే దాచిపెడతానులేండి. సరే కళ్యాణి, జాగ్రత్త. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఉన్నన్ని రోజులు నీ పని నువ్వు చూసుకుంటే మంచిది. అలా కాకుండా తగుదనమ్మా అంటూ మధ్యలో దూరితే ఇలాగే ఉంటుంది. గాడిద పని గాడిద చెయ్యాలి. జాగ్రత్త. నన్ను గాడితో పోలుస్తావా? నేను 4 రోజులు ఉండిపోయేదాన్ని కాదే, పర్మనెంట్గా ఉండిపోవడానికే వచ్చాను. జాగ్రత్తగా దాచిపెడతాను అని నా చేతిలో ఫైల్ లాక్కున్నావు కదా,
నిన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను చూడు. శౌర్య చేత నిన్ను తిట్టిస్తాను. మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచడానికి ఇక్కడి నుండే పునాది వేస్తాను. ఏమండి, కాఫీ. ప్రజమ్మా, ఆ, మహా ఎక్కడా? అదిగో వస్తుంది. నాన్నా, మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కాదనకుండా ఇవ్వాలి. ఎప్పుడైనా కాదన్నానా తల్లి? ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను నాన్నా. నేను బావ షాపింగ్కి వెళ్తాం. బావకి కొత్త బట్టలు నేనే సెలెక్ట్ చేసి తీసుకుంటాను. ఇప్పుడెందుకే సిద్ధుకి? కావాలంటే నీ వరకు తెచ్చుకో. కాదమ్మా, బావ వచ్చినప్పటి నుండి అవే బట్టలు వేసుకుంటున్నాడు. కొత్తవి తీసుకుంటాను. వేసుకోవడానికి కొత్త బట్టలు కొనుక్కోలేని స్థాయిలో ఉన్నాడా? అలాంటప్పుడు వాడు నిన్నే సుఖపెడతాడు చెప్పు. రాజమ్మా, సిద్ధు కొనుక్కోలేకపోవడం ఏంటి? మహాలక్ష్మి తనకు నచ్చినట్టు తన బాబు ఉండాలనుకుంటుంది. అందుకే షాపింగ్ వెళ్తామంటుంది. వెళ్ళనివ్వు. సరిపోయిందండి. అది తానా అండం, మీరు తందానా అండం. ఇప్పుడు కొంటారు, మళ్ళీ పెళ్ళప్పుడు కొనాలి కదా. అప్పుడు మళ్ళీ కొందాం. ఏముంది? మనకున్నది ఒక్కగానొక్క బంగారం. దానికోసం ఎంతైనా ఖర్చు పెడదాం. అలాగే సిద్ధు పరాయివాడి కాదు కదా, నా సొంత అక్క కొడుకే. సొంతమని మీరు మాత్రమే అనుకుంటారు, కానీ మీ అక్క అనుకోదు. మీ అక్కని మనం చేయి చాచి అడిగితే ఎవరు మీరన్నట్టు అడిగింది. అప్పుడు ఏదో అలా జరిగిపోయింది రాజమ్మ. గతాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు తవ్వుకోవడం? ఇప్పుడు మన కూతుర్నిస్తున్నాం. జరిగినవన్నీ మర్చిపో. అల్లుడు వస్తున్నాడు. నువ్వేం మాట్లాడక రాజమ్మ. ఏంది తమ్ముడు, వాడి వేడిగా ముగ్గురేందో చర్చించుకుంటున్నట్టున్నారే? అదేం లేదక్క, ఒక్క నిమిషం. అల్లుడు, మహా నీతో షాపింగ్ వెళ్ళాలంటుంది. ఇద్దరు కలిసి కొత్త బట్టలు కొనుక్కోండి. ఇంత డబ్బా? తీసుకో అల్లుడు. బట్టల రేట్లు మండిపోతుండాయి సిద్ధు. 1,00,000 రూపాయలే కదా, గట్టిగా ఖర్చు పెడితే చేరు 5 జతలు కూడా రావు. ఇప్పుడు ఎందుకులే మావయ్య, ఎంగేజ్మెంట్ అప్పుడు కొనుక్కుంటాం. ఎంగేజ్మెంట్ కి పెళ్లికి తర్వాత ఇంకా ఎక్కువ డబ్బులతో కొనుక్కోవచ్చులే అల్లుడు. ఇప్పుడు నా కూతురు నోరు తెరిచి అడిగింది. మీరు వెళ్ళరండి. మహా ముచ్చట పడిందంట్రా. మహా ఆనందమే నీ ఆనందం అంటావు కదా, వెళ్ళరా. సరే అమ్మా. ఎన్ని తిట్టినా ఎంత కోపడినా నా మీద ప్రేమ మాత్రం నీకెప్పటికీ తగ్గదు కళ్యాణి. కానీ సంపద విషయంలోనే నువ్వు ఇంట్లో వాళ్ళు కొంచెం జాలి చూపిస్తే బాగుంటుంది. ఆఫీసర్, పాలిష్ కంప్లీట్. థ్యాంక్ యూ. ఏం వెతుకుతున్నారు ఆఫీసర్? ఏం లేదు, చెప్పండి, పర్వాలేదు. సంపద కనిపించకపోతేను. మేమింట్లో నుండి పంపించేశామేమోనని అనుమానపడ్డారా?
అదిక సంపద టిఫిన్ చేసావా? లేదండి, చేస్తాను. అడిగినందుకు చాలా థ్యాంక్స్ అండి. రాత్రంతా చలికి దోమలకి సరిగా నిద్ర పట్టకపోయినా ఆ బాధంతా ఇప్పుడు మీరు అడిగిన మాటతో మర్చిపోయాను. సారీ సంపద, అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, అందుకే నేనేం మాట్లాడలేకపోయాను. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? అసలు నేను చేసిన తప్పులకి నన్ను వేరే వాళ్ళైతే క్షమించరు, కానీ మీరు పెద్ద మనసుతో నన్ను క్షమించి ఇంట్లో ఉండడానికి ఆశ్రయం ఇచ్చారు. అసలు మీరు నన్ను ఇంట్లో కాదు, గొడ్ల చావిట్లో ఉండమన్నా ఉంటాను. సంపద, నువ్వు తప్పు చేసావు. అది తప్పని తెలుసుకుని పశ్చాత్తాపడుతున్నావు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఏముంటుంది? నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత ఉంది సంపద. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఒక రకంగా చెప్పాలంటే నీకు కళ్యాణితో సమానంగా హక్కు ఉంది. చాలండి, ఈ మాట చాలు. మీరు నాకు భార్య స్థానాన్ని ఇచ్చినా, ఎంత ప్రేమగా చూసుకున్నా, నా స్థానాన్ని నేను వదులుకున్నాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ ముసలి కన్నేళ్లు కారుస్తున్నావే? ఒరే శౌర్య, ఇది మామూలు నటకిరీటి కాదు. ఆడదాని ఏడుపు మగాడికి శాపం లాంటిది. ఇలాంటి నంగన చెడుపు విని నువ్వు కరిగిపోతావేమో, జాగ్రత్త. ఇంట్లో అడుగు పెట్టడం గొప్ప కాదురా. ఇల్లాలంటే ఇంటి గౌరవాన్ని కాపాడేదానిలా ఉండాలి, ఇంటికి వెలుగునిచ్చేదానిలా ఉండాలి. ఇంటి కోసం, ఇంట్లో మనుషుల కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడేలా ఉండాలి. అసలు ఈ సంపదకి అలాంటి గుణం ఒక్కటి కూడా లేదు. ఆ విషయంలో దీనికంటే కళ్యాణి 100 రెట్లు బెటర్. కాళ్లల్లో గాజు పెంకులు గుచ్చుకున్నా అఖండ జ్యోతిని కిందకి దించలేదు. ప్రాణం పోతుందని తెలిసినా సంపద బిడ్డ కోసం నిప్పుల్లో నడిచింది. అన్నిటికీ మించి సంపదల పేరు చెడగొట్టే పనులు చేయలేదు. అమ్మా ప్లీజ్, నువ్వు మళ్ళీ మొదలు పెట్టుకో. నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. సంపద, జాగ్రత్త. ఆగు శౌర్య, అసలే రోజులు బాగోలేవు. ఇంట్లో శకునాలు బాగుండటం లేదు. రోజు నీ భార్య ఎదురు వస్తేనే బయటికెళ్ళు. నిజమే శౌర్య, అలా చేస్తేనే మంచిది. కాకపోతే నాకు డౌట్ వదినా, భార్య అంటే నీ ఉద్దేశంలో మొదటి భార్య సంపదనా, లేకపోతే రెండో భార్య కళ్యాణినా? తింగారి దానివే అయినా మంచి డైలాగ్ వేశావు. లాజిక్ ప్రకారం అయితే సంపదే మొదటి భార్య, తనే ఎదురు రావాలి కదా. చంపేస్తాను. ప్రతి దాంట్లోకి తగుదునమ్మా అంటూ దూరేవంటే. నేనే అన్నాను వదినా, నిజమే కదా అన్నాను. నోర్మయ్యక. భార్య అంటే బరి తెగించి తిరిగి వెళ్లేది కాదు. భర్తే ప్రాణంగా బతికేది, భర్తని కళ్లల్లో పెట్టుకుని చూసుకునేది. కళ్యాణి, ఈ రోజు నుంచి శౌర్య ఎప్పుడు బయటికి వెళ్తున్నా నువ్వే ఎదురు రావాలి. అత్తయ్య, మీరు నా మీద కోపంతో నన్ను పదే పదే అపార్థం చేసుకుంటున్నారు. నేనిక్కడికి శౌర్య పక్కన భార్య స్థానం కోసం రాలేదు.
నన్ను ఇంటి కోడలుగా కాకపోయినా ఒక మనిషిగా ఆయన గుర్తించండి అత్తయ్య. అలా గుర్తించబట్టే నీకు గతకటానికి ఓ ముద్ద ముష్టి పడేస్తున్నావు. నన్నెక్కు కెలక్కు. కళ్యాణి, నువ్వెళ్ళెదుర్రా. అలాగే అత్తయ్య. దమయంతి, ఇప్పటికైనా నువ్వు కళ్యాణిని అర్థం చేసుకున్నావు. ఈ రోజు కోసమే నేను ఇన్ని రోజులుగా ఎదురు చూసింది. ఆనందాన్ని కొంచెం తగ్గించుకో అమ్మా అనుపమా. నేనేం కళ్యాణిని పూర్తిగా నా కోడలని అంగీకరించలేదు. నీ కూతురికి సపోర్ట్ చేయటానికి కారణం ఆ సంపద దరిద్రం నా కొడుక్కి తగలకూడదని కళ్యాణిని ఎదుర్రమ్మన్నాను. అలా అని నువ్వనుకుంటున్నావు. అది సంపద మీద కోపం కాదు, నీకు తెలియకుండా నీ మేనకోడలి మీద నీకున్న ప్రేమ. నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకండమ్మా. నేను కళ్యాణికే సపోర్ట్. కానీ ఇలా ఎన్ని రోజులు? శౌర్య పక్క వాళ్ల బలవంతం మీద కళ్యాణితో క్లోజ్ గా ఉంటాడు చెప్పండి. శౌర్యకంటూ కళ్యాణి మీద ప్రేమ పుట్టాలి కదా. కళ్యాణి లేకపోతే చనిపోతాను అనేంతలా మారాలి కదా. కళ్యాణిది నిజమైన ప్రేమ. త్వరలో నేను వన్నట్టు జరుగుతుంది. రోజు నీ భార్య ఎదురు వస్తేనే బయటికెళ్ళు. భార్య అంటే నీ ఉద్దేశంలో మొదటి భార్య సంపదనా, లేకపోతే రెండో భార్య కళ్యాణినా? మీ నాన్నేంటి కన్నయ్య మీ అమ్మలాగానే అలా మారిపోతున్నాడు? కొన్ని రోజులు ఆగిన తర్వాత మెల్లిగా పంపించేస్తాడు అని అనుకున్నాను. కానీ మీ అమ్మ ఇక్కడే ఉండిపోవాలని వచ్చానని అని అనేసరికి నాకేమీ అర్థం కాలేదు. అసలు మీ నాన్నకి నా మీద ప్రేమ ఉందా కన్నయ్య? మీ అమ్మ లేనన్ని రోజులు ప్రేమ అంటే ఎలా ఉంటుందా అన్నట్టుగా చూసుకున్నాడు. మీ అమ్మ వచ్చాక పూర్తిగా మారిపోయాడు. ఇంతకు ముందులా ప్రేమగా నాతో ఉండటం లేదు. ఆఖరికి మీ నాన్నమ్మ చెప్తే కాని నన్ను ఎదురు రానివ్వలేదు. అసలెందుకు ఇలా చేస్తున్నారు? మళ్ళీ మీ అమ్మ మీద మీ నాన్నకి ప్రేమ పుట్టుకొస్తుందా? నన్ను మెల్లిగా మర్చిపోతున్నారా? మీ నాన్న కంటే నువ్వు చాలా గ్రేట్ కన్నయ్య. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వు నా పార్టీనే. మీ అమ్మ దగ్గరికి కూడా నువ్వు వెళ్ళడం లేదు. మీ అమ్మ కరెక్ట్ కాదు అని నీకు తెలిసిపోయిందనుకుంటా. ఆ విషయం మీ నాన్నకి ఎప్పుడు అర్థమవుతుంది కన్నయ్య? నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. కన్నయ్య ఆగు. నీ బాబేంటి? కంటేని నీ బాబైపోడు. వీడు నా బాబు, నా కన్నయ్య. ఇంకోసారి నీ బాబు అంటే ఊరుకోను. ఏ రోజైనా వీణ్ణి ఆడించావా? అసలు వీడి మొహమైనా నీకు సరిగా తెలుసా? ఉన్నట్టుండి ప్రేమున్నట్టు నటించుకో. నీ నటనంతా ఆఫీసర్ ముందు నటించు. మంచివాడు కదా, నమ్మేస్తాడు. నీ ముంచే బుద్ధులు నాకు కదా తెలుసు. ఈ కాపుతావా? ఏంటి మదర్ టెరెసాలా బిల్డప్లిస్తున్నా? చిన్నపిల్లాన్ని 4 రోజులు పాలు తాపించి 4 సార్లు ఆడించి దగ్గరయ్యావు.
నా బాబుని అంటు పెట్టుకుని నా భర్తకి దగ్గరయ్యా. కానీ శౌర్య చిన్నపిల్లాడు కాదు కదా, నీ మాయలో పడకుండా జాగ్రత్త పడ్డాడు. 2-3 నెలల్లో శౌర్యకి నీ మీద ప్రేమ పుట్టింది. శౌర్యకి నువ్వు దగ్గరైపోయావు. నీకు బాగా అర్థమైపోయాడని నువ్వనుకుంటున్నావు. అదే శౌర్యతో నేను 2 సంవత్సరాలు కాపురం చేశాను. మరి నా మీద శౌర్యకి ఎంత ప్రేమ ఉండాలి? నేను శౌర్యాన్ని ఎంత అర్థం చేసుకుని ఉంటాను? అంతలా అర్థం చేసుకునే దానివి అయితే శౌర్య ఎంతలా నిన్ను ప్రేమిస్తున్నాడో తెలిసి కూడా ఆ సిద్ధుగడతో ఎలా వెళ్ళిపోయావే? సిగ్గులేదా నీకు? ఆగునేనమ్మా, సంపదని కొట్టొద్దా? ఎందుకు కళ్యాణి ఆపేశావు? కొట్టనివ్వు. నువ్వు నన్ను కొట్టనివ్వవు, ఎందుకంటే నువ్వు చాలా ఇంటెలిజెంట్ కదా. నా మీద మీరెవరైనా చేయి చేసుకుంటే శౌర్య ఫస్ట్ నిన్ను వదిలేస్తాడు.